నేషనల్ హైవే. ఇగో సూర్యుడు ఎట్టున్నాడో చూడండి, బాగా విశాలంగా ఉన్నాడు. వస్తే బీచ్ ఏరియా. ఈ తూర్పు సైడ్ మాకు బీచ్ ఏరియా ఉంటుంది. నేను చూసిన అవపడతానుకో బులుగ్గా బీచ్ ఆడకు బీచ్ బాగుంటుంది. సార్ ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు బీచ్. ఏరా కౌశి ఏడున్నావు, ఏం చేస్తున్నా? ఏరా స్కూల్ ఎగ్గొట్టి గ్రౌండ్లో తిరుగుతున్నావా? అది నీ సంగతి చెప్తాను. మీ ఇంట్లో చెప్తే నీకు తాట తీపిస్తాను. సెలవులు ఇచ్చినప్పుడు ఇంట్లో ఉండాలి, స్కూల్ పెట్టినప్పుడు స్కూల్లో ఉండాలి. చాలా బాగా బయట తిరిగితే ఏడన్నా ఒకసారి నువ్వు ప్లేస్ చూపి ఏడన్నావు, నువ్వు హైవే దగ్గర ఉన్నావు. అయితే ఎవడు బాధ్యుడు చెప్తున్నా సార్, ఎవడు బాధ్యుడు? ఎక్కువ బండి ఎక్కువ. స్కూల్ ఎగ్గొట్టి ఈ గ్రౌండ్లో తిరుగుతున్నాడు. ఇతను హాస్టల్లో పడేస్తే మంచిది, లేకపోతే ఇతను మాట వినట్లేదు. ఎప్పుడు వినవాడు, ఎండిన మాను వంటి వాడు, చదవని వంటి వాడు, చెదులు పురుగు వంటి వాడు. చదువుకోరా, ముందు విదేశాలకు వెళ్ళు, చదివితే ఇంగ్లీష్ వస్తుంది, లేకపోతే సంకనాసిపోద్ది. పైకి ఎత్తరా మొహం. క్లాస్ ఎగ్గొట్టినప్పుడు లేదు, ఇప్పుడు వచ్చిందా నీకు సిగ్గు? హాయ్ గాయ్స్, నేను ఈరోజు ఒక ఆట ఆడిపోతున్నాను. ఈ 3 రాళ్ళు ఉన్నాయి కదా, అది ఎదురుగా హోల్ ఉంది. ఆ హోల్ వేస్తాను. 3 రాళ్ళలో ఒక రాయన్న పడితే నేను అనుకున్న సక్సెస్ అయింది, లేకుంటే ఫెయిల్ అయింది. చూడండి వేస్తున్నాను. ఫస్ట్ ట్రై మిస్. నా సార్లు చూపిస్తున్నాను. ఉండరాయి ఎస్ సక్సెస్. నేను అనుకున్న వరకు సక్సెస్ అవుతుంది. మూడరాయి ఫెయిల్ అయింది. ఎట్టయినా 3 రాళ్ళలో ఒక రాయి అనుకున్నాను, ఖచ్చితంగా ఒక రాయి మాత్రం పడింది. నేను అనుకున్న సక్సెస్ అవుతుంది. ఇలాగే మీది ప్రతిదీ ఏదైనా కానీ మనసులో అనుకోండి, కోరిక తీర్చుకోవాలనుకుంటే ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నానంటే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. అట్టని మీరు కూర్చొని కోరికలు తీరాలి దేవుడు తెలుస్తాడు అనుకుంటే తీరవు. ప్రయత్నం మీరు చేయండి, ఈ కోరికలు మీరు త్వరగా తీరుతాయి. ఏదైనా పట్టుదలతో సాధిస్తే తీరదు ఏదో ఉంటుంది. ఈ గమ్యాన్ని మీరు చేరుకోవాలంటే మీరు నడక ప్రయాణిస్తేనే అది పరిగెత్తడం అవుతుంది. పరిగెత్తి ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత ఆగండి. ప్రస్తుతానికి మీరు ఏడా కూర్చొని ఉండగాకండి. అందుకే నేను లేచి షార్ట్ చేసే కూడా